రే ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది. నువ్వు హలో 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 అచ్చా ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్దాం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదే. వచ్చా మేమన్నా మొత్తం లాస్ట్ రేట్ అంతే. ఇంకో మాట చెప్పు. ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట్ట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండా? ఏంటి ఏదో బేరం? నాతోనే ఇలా కానీ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు బోలెడు బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. అబ్బా చేయకాలింది. అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా. నీ అబ్బా సొమ్మేమన్నా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది. అది నీ రేంజ్ కాదులే గాని 1000 రూపాయలకే బేరం ఆడుతున్నావు. దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే ఏం చేస్తాం, పస్తులు ఉండలేం కదా. పద పద. ముందు డబ్బు తీ. ఇదిగో. ఉండు ఇప్పుడే వస్తా. ఏంటి కుదిరిందా? గీసి గీసి 1000 కుదిరింది. ఏంటి ఇద్దరికినా? లేదులే ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రూమ్ లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లొల్లికృష్ణ నేను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు? డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు. దాంట్లో 80,000 ఇచ్చేసా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండారు బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే. జాగ్రత్త. రేపు పొద్దున కలుద్దాం. పదవయ్యా. ఆటో ఏ ఆటో ఇటీ వినపడదా? ఏంటి? సిగరెట్. లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లేం అక్కర్లేదు. ఇదిగో. 2 తీసుకున్నాను. గురు వెళ్దామా? ఏంటి? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500. మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికి ఉండే ఒక్క లక్షణమైన ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను.
నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడది అడిగితే అలిసే మరి. హ. హలో, నిన్నే. మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు గాని కనీసం టైం అయినా చెప్తావా? 11:30. 11:30? బాప్ రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బేవర్స్ గడు కూడా రావట్లేదు, ఉన్నోడేమో ఏమీ చేయట్లేదు. మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఏయ్, ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బే చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున్న మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రేపు ఆఫీస్లో డెమో ఇవ్వాలి. ఇదిగో, నువ్వు ఆ పిచ్చి బట్టలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడకు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటావేంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? హా. సార్ జాగ్రత్త. ఏంద్రబాయికి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్, అన్నా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్నా. ఏయ్, అదిగో మళ్ళా. ఎవడాడు? కస్టమరా? కాదులే, కారు ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా? చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లి కృష్ణాడు ఎక్కడే? నాకేం తెలుసు? నాకేం తెలుసా? నీకు ఆయనకి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించట్లే. మరి ఇందాక తెలియదన్నో? నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే, 100 తక్కువైంది. ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసి ఉంటావు. తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే? ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా? తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రేయ్ రేయ్, ఏమైందిరా? ఎవరి మీద రా కోపం? సార్, మర్యాదగా మాట్లాడండి. ఏందిరో? ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా, ఏందది? అమ్మా, జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా? గట్ల అడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. ఎటకారమైందిరా? ఇంకొక మాట మాట్లాడినామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రేయ్, ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇయ్యాలనో నువ్వు నాకు నేర్పుతావురా? మాకే పద్ధతులు నేర్పిస్తావురా? కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నావు? అబ్బా శంకరన్న, వదిలే వదిలే అన్న. ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను. రా రా. పద్ధతులు కావాలట, పద్ధతులు. పద.
రే నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య.